హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ సినిమాని తీసుకొచ్చానండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఇంతకీ సినిమా పేరేంటంటే ది మ్యాజిక్ ఆఫ్ ఆర్డినరీ డేస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మూవీ రికమెండేషన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళ కోసం నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఒక ప్రదేశానికి వెళ్తూ ఉంటుంది. అది కూడా తనకు తెలియని ప్రదేశం అనమాట. అసలు ఏం జరిగిందంటే మన కథలో హీరోయిన్ ఒక సైనికుడిని లవ్ చేస్తుంది. అంటే హీరోయిన్ ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది అనమాట. కాకపోతే అతను ఏంటంటే హీరోయిన్ ని మోసం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది కూడా తాను గర్భవతి అయిన తర్వాత. కాకపోతే ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే ఎంతగానో బాధపడతాడు. ఇలా జరిగితే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ కథ 1944 టైంలో జరుగుతుంది అనమాట. అది కూడా ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమంటాడంటే, సరే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను ఒక మారుమూల గ్రామంలో చర్చి ఫాదర్ గా పనిచేస్తూ ఉన్నాడు. నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. అతనే ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు. అందులోనూ అబ్బాయి కూడా రెడీగా ఉన్నాడంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఇష్టం లేకుండానే వాళ్ళ నాన్నగారి పరుగు తీసింది అవుతుందని చెప్పేసి హీరోయిన్ బయలుదేరి ట్రైన్ లో వెళ్తూ ఉంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా చెప్తుందన్నమాట, చూడక్క నువ్వు లవ్ చేసిన అతను నేను మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి అంటున్నావు కదా, నువ్వేం కంగారు పడుకో. నాన్నగారు ఏంటంటే మన పరుగు పోతుంది, అందులోనూ మనం బాగా డబ్బున్న వాళ్ళం పేరున్న వాళ్ళం అని చెప్పేసి నిన్ను అక్కడ పంపిస్తున్నాడు. బట్ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు నాన్న కోసం ఉండు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి నేను చూసుకుంటా అని చెప్పేసి అంటుంది. సో హీరోయిన్ వెళ్ళేటప్పుడు ఇదంతా తన మైండ్ వాష్ చెప్తూ ఉంటుంది అనమాట. అందులోను హీరోయిన్ వెళ్ళవలసిన ప్లేస్ కి వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఆ చర్చి ఫాదర్ వచ్చేసి పికప్ చేసుకుంటాడు. ఆ తర్వాత తనని డైరెక్ట్ గా అక్కడ నుంచి చర్చికి తీసుకెళ్తాడు. చూస్తే అక్కడ హీరోయిన్ కోసం ఒక అతను వెయిట్ చేస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోయే అతను. అతనే మన కథలో హీరో. దాంతో హీరోయిన్ కి చర్చి ఫాదర్ ఏంటంటే హీరోని పరిచయం చేస్తాడనమాట. అందులోను హీరో ఏంటంటే చాలా మంచోడు. మరి ముఖ్యంగా హీరోయిన్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చుట్టానికి కూడా భయపడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని డైరెక్ట్ గా అడుగుతుందన్నమాట, చూడు నా గురించి మొత్తం నీకు తెలుసు కదా, రేపొద్దున నాకు పిల్లలు పుడితే నువ్వు నీ పిల్లలుగా యాక్సెప్ట్ చేస్తావు అని చెప్పేసి అంటంతో హీరో తప్పకుండా అని చెప్పేసి అంటాడు. అందులో నువ్వేమన్నా నన్ను అడగాల అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం అలాంటిదేం లేదండి అని చెప్పేసి అంటాడు. దాంతో చర్చి ఫాదర్ ఏమంటాడంటే ఇంకేముంది పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అంటాడు. కానీ హీరో మాత్రం వెడ్డింగ్ రింగ్ ఇంట్లోనే మర్చిపోయి వస్తాడు అనమాట. సర్లే ఏం కాదులే అని చెప్పేసి ఆ చర్చి ఫాదర్ ఏం చేస్తాడంటే ప్రేయర్ చేస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ అకౌంట్ ఉంది అక్కడ, ఆవిడే ఆ తర్వాత వాళ్ళ ఆయన అక్కడికి వచ్చి సాక్షి సంతకాలు పెడతాడు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు పెళ్లి అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఇద్దరు అక్కడ నుంచి బయటకు వస్తారు. హీరో వాళ్ళ ఇల్లు ఏంటంటే ఈ చర్చికి చాలా దూరం ఉంటుంది. కేవలం పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఇక్కడికి వచ్చాడు. అంతేకాకుండా మీరిద్దరు చాలా దూరం ప్రయాణం చేయాలి కదా అని చెప్పేసి హీరో వాళ్ళ అక్క ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరికి తినడానికి ఫుడ్ ఇస్తుంది. దాంతో వాళ్ళిద్దరు ఆ ఫుడ్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే మన కథలో హీరోయిన్ ఏమో బాగా డబ్బున్న అమ్మాయి, సిటీలో పెరిగిన అమ్మాయి. మరో పక్క మన కథలో హీరో ఏంటంటే పల్లెటూరులో ఉండే అతను, వ్యవసాయం చేసుకునే బతికే అతను. కానీ హీరో మాత్రం చాలా మంచోడు. అందులోని హీరోయిన్ కి ఏంటంటే కొంచెం భయం వేస్తుంటుంది అనమాట. ఏంటి మనం ఇంత దూరం వెళ్ళాలా అని చెప్పేసి. వెళ్ళబోయే రూట్ లో ఎవరు సరిగ్గా కనిపించరు. అందులోనూ హీరో మాత్రం ఊరికి దూరంగా సెపరేట్ గా వ్యవసాయం చేసుకుంటూ తన పొలం పక్కనే బతుకుతూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం బిక్కుబిక్కుమంటూనే అక్కడికి వెళ్తుంది. అందులోనూ అక్కడికి వెళ్ళి చూస్తే ఇల్లు చాలా పాతగా ఉంటుంది అనమాట. ఏంటి రాణిలా బతికిందాన్ని ఇక్కడికి వచ్చి బతకాలని చెప్పేసి హీరోయిన్ బాధపడుతుంది. కాకపోతే వాళ్ళ నాన్నగారేమో పరుగు పోతుంది, అమ్మాయికి పెళ్లి కాకముందే గర్భవతి అయిందని చెప్పేసి తెలిస్తే తనకి ఎవరు పెళ్ళనివ్వరు అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ నాన్న భయపడుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఈ కథ జరిగేది 1944 సంవత్సరంలో. ఆ తర్వాత హీరో ఇంటి లోపలికి వెళ్తారు. కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. ఎందుకంటే ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అది కూడా ఒక మోడర్న్ ఇంట్లో ఉంటుంది. ఫ్రిడ్జ్ అవ్వచ్చు, మిగతా వస్తువులు అవ్వచ్చు, చాలా అద్భుతంగా హీరో సతురుకొని ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే ఇక్కడ నుంచి మీ అక్క వాళ్ళు ఎంత దూరం అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఎవరు ఉండరా అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కి తన రూమ్ చూపిస్తాడు. అందులోనూ పక్కనే ఒక రూమ్ ఉంటుంది అనమాట. ఈ రూమ్ ఎవరిదని చెప్పేసి అంటంతో మా తమ్ముడు రూము, కాకపోతే యుద్ధంలో తను చనిపోయాడు, ఒక సైనికుడు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. అది కూడా హీరో వాళ్ళ అక్కిచ్చింది కదా. ఆ ఫుడ్ మొత్తం ఓపెన్ చేసి ఇద్దరు తింటూ ఉంటారనమాట. అలా తినేటప్పుడు హీరో ఏమంటాడంటే రేపు నేను కూరగాయలు మొత్తం తీసుకొస్తాను, నువ్వు వంట వండుతావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను చిన్నప్పుడే మా అమ్మగారు చనిపోయిందండి, కాకపోతే మా నాన్నగారు ఏంటంటే ఇంట్లో చాలా మంది పని వాళ్ళని పెట్టాడు, నాకు అసలు వంటగదికి పోవాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే మీకోసం వండుతాను, వంటలు ఎలా వండాలని చెప్పేసి కొన్ని బుక్స్ ఉంటాయి కదా అవి తీసుకుని రండి అని చెప్పేసి అంటుంది. అందులోనూ మరి బుక్స్ గానీ ఎవరితోనా మాట్లాడాలంటే ఫోన్ చేసుకోవాలని ఇంట్లో ఫోన్ లేదు కదా, మరి ఎలా మాట్లాడాలని చెప్పేసి అంటంతో ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే సిటీ ఉంది, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే సరే రేపు తీసుకెళ్తారా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా తప్పకుండా అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ భోజనం చేయడం అయిపోయిన తర్వాత వెంటనే హీరోనే వెళ్ళి ఆ ప్లేట్లన్నీ తీసుకెళ్లి నీట్ గా పక్కన సెదిరి పెడుతూ ఉంటాడు. ఇది చూసిన
తర్వాత హీరోయిన్ కి ముచ్చటేస్తుంది, ఈ మనిషి ఏంటి మరి ఎంత మంచోళ్ళ ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా హీరోని అడుగుతుందన్నమాట, కాదండి నేను గర్భవతిని తెలిసినా కూడా మీరు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, మీ గురించి నాకు మా చర్చి ఫాదర్ చెప్పాడండి, కాకపోతే ఆయన నాతో చెప్పడం ఏంటి, అందులోనూ ఇదంతా దేవుడి మూలంగా జరుగుతుందండి, అందుకని ఒప్పుకున్నాను, దీని అంతటికి దేవుడే కారణం అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది హీరోకి కొంచెం దైవభక్తి ఎక్కువ అని చెప్పేసి. ఆ తర్వాత ఇద్దరు ఎవరి రూమ్ లో వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. కాకపోతే హీరోయిన్ మాత్రం తన మెడలో ఉన్న లాకెట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అబ్బాయి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎవరిదో కాదు, హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, హీరోయిన్ కి పెళ్ళైనా కూడా తన బాయ్ ఫ్రెండ్ ని మాత్రం మర్చిపోలేకపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏంటంటే ఉదయం నిద్ర లేచి కిందకు వస్తుంది అనమాట. హీరోయిన్ కిందకు వచ్చే గ్యాప్ లోనే హీరో ఏం చేస్తాడంటే తన కోసం అని చెప్పేసి వండటానికి కూరగాయలు తినడానికి ఫ్రూట్స్ అన్ని తీసుకొని వస్తాడు. అంతేకాకుండా కుక్క కూడా వస్తుంది అనమాట అక్కడికి. హీరోయిన్ నా కుక్కను చూసి భయపడుతుంటే నువ్వేం భయపడ మాకు, మన కుక్క అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నేను అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుకోవాలి, మనం టౌన్ కి వెళ్దాం అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తనని టౌన్ కి తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు బేసికల్ గా హీరోయిన్ ఏమంటుందంటే నాకు కార్ డ్రైవింగ్ చేయడం రాదని చెప్పేసి అంటుంది. నువ్వేం కంగారు పడకు, నేను నేర్పిస్తా అని చెప్పేసి అంటాడు. అందులోని ఇద్దరు టౌన్ కి రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత హీరో ఏమంటాడంటే ల్యాండ్ లైన్ ఫోన్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకో అని చెప్పేసి అంటాడు. హీరో ఏం చేస్తాడంటే లైబ్రరీకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత వంటలు చేసే పుస్తకం, అందులోనూ గర్భిణీగా ఉన్న ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని చెప్పేసి ఇంకో పుస్తకం ఉంటుంది, దాన్ని కూడా తీసుకుంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన చెల్లెలకి ఫోన్ చేసి తన బాధ మొత్తం చెప్పుకుంటుంది. చూడు, ఊరికి దూరంగా ఉన్న ఒక ఊరు, అందులోని కేవలం రెండే ఇల్లు ఉన్నాయి, మాకు జనాలు ఎవరు కనిపించరు, కనిపించాలన్నా సరే మేము టౌన్ కు రావాలి, చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే వాడేమో నేను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి అంటంతో లేదు లేదు అతను చాలా మంచోడు, అయినా సరే నాకు ఇక్కడ ఉందో గుర్తు కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే నువ్వేం కంగారు పడకాక, కొన్ని రోజులు అయిన తర్వాత వాడు నన్ను సరిగా చూసుకోవట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి నాన్నకు అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సర్లే ట్రై చేస్తా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే ఇంతకీ నా బాయ్ ఫ్రెండ్ ఏమైనా లెటర్ రాశాడు అని చెప్పేసి అంటంతో లేదక్క, నేను కూడా చాలా లెటర్స్ రాశాను, అటువైపు నుంచి ఎటువంటి రిప్లై లేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదనమాట. ఇంకా ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ ని మాత్రం మర్చిపోలేదు. పాపం మరోవైపు మన కథలో హీరో మాత్రం పెళ్లి చేసుకున్నానని చెప్పేసి హీరోయిన్ మీద విపరీతంగా ప్రేమ పెంచేసుకుంటాడు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత కారులో ఇంటికి వస్తూ ఉంటాడు అనమాట. ఆ వెహికల్ హీరోయిన్ నడపడం రాదు కదా, దాంతో తనకి డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు వీళ్ళ పొలాల్లో జపాన్ వాళ్ళు పనిచేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు ఏంటండి అని చెప్పేసి అడిగితే ఏముంది, అమెరికాకి జపాన్ కి యుద్ధం జరుగుతుంది కదా, మన దేశంలో ఉన్న జపాన్ వాళ్ళందరినీ రకరకాల క్యాంపుల్లో ఉంచుతున్నారు, నేనేం చేశానంటే వాళ్ళకు వర్క్ ఇద్దామని చెప్పేసి మన పొలంలో పనిచేయడానికి మాట్లాడుకొని వచ్చాను, వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు, వాళ్ళకి మనం డబ్బులు పే చేస్తామని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి చర్చికి వెళ్తారు. అంతేకాకుండా ఆ చర్చికి హీరో వాళ్ళ అక్క వస్తుంది. వచ్చేటప్పుడు తన కూతురును కూడా తీసుకొస్తుంది అనమాట. దాంతో హీరో వాళ్ళ అక్క కూతురు ఏంటంటే హీరోయిన్ తో చాలా జాలీగా మాట్లాడుతూ ఉంటుంది. అందులోనూ అక్కడ ఒక ఇద్దరు ముసలోళ్ళు వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరో పక్కన ఉన్న హీరోయిన్ చూసి ఎవర్రా ఈ అమ్మాయి అని చెప్పేసి అడుగుతారు. బేసికల్ గా హీరో ఏంటి, హీరోయిన్ గర్భవతి అని చెప్పేసి ఎవరికి తెలియకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్నాడు చర్చిలో. కాకపోతే ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఎవర్రా ఈ అమ్మాయి అని చెప్పేసి అడుగుతుంటే హీరో మాత్రం కవర్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆ ముసలోళ్ళకి డౌట్ వచ్చేసి సరే ఇదంతా బాగానే ఉంది, అసలు అమ్మాయిలతో నువ్వు మాట్లాడవు కదా, ఈ అమ్మాయి నీ పక్కన తిరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఎలాగోలా తప్పించుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏంటంటే వెళ్ళిపోయేటప్పుడు నేను మా చెల్లెలకి లెటర్ రాసి పంపిస్తున్నానని చెప్పేసి అబద్ధం చెప్పి లెటర్ బాక్స్ దగ్గరకు వస్తుంది. బట్ లెటర్ రాస్తుంది, కాకపోతే వాళ్ళ చెల్లెలకి కాదు తన బాయ్ ఫ్రెండ్ కి రాస్తుంది అనమాట. ఏదో ఒక టైంలో మనోడు రిప్లై ఇస్తాడని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి బోట్ లో సరదాగా బోటింగ్ వెళ్తారనమాట. అలా వెళ్ళినప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మన ఇంటి దగ్గర కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటే భలే ఉంటుంది కదా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే నీకు కావాల్సిన స్విమ్మింగ్ పూలే కదా, నువ్వు కంగారు పడకని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కి బాగా బోర్ కొట్టి సర్లే అని చెప్పేసి వాళ్ళ పొలంలో పనిచేసి జపాన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనమాట. అలా వెళ్లి చేస్తే ఇద్దరు ఆడపిల్లలు మాత్రం సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. దాంతో వాళ్ళ దగ్గరికి హీరోయిన్ వెళ్తుంది. వాళ్ళేమో హీరోయిన్ చూసి భయపడిపోతారు, ఎందుకంటే ఓనర్ కదా పని చేయకుండా ఆడుకుంటున్నారని చెప్పేసి అంటుందని భయపడతారు. కానీ హీరోయిన్ మాత్రం మీరు ఏం కంగారు పడకండి, ఏం చేస్తున్నారని చెప్పి అడిగితే నేను డ్రాయింగ్ చేస్తున్నాను సీతాబాబు చిలకల్ అని చెప్పేసి అంటుంది. ఆ డ్రాయింగ్స్ చూసి హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఇద్దరు అక్క చెల్లెళ్ళు. సో హీరోయిన్ స్టన్ అయిపోతుంది, మీరు చాలా బాగా డ్రాయింగ్ చేస్తున్నారని చెప్పేసి. వాళ్ళతో హీరోయిన్ సరదాగా మాట్లాడుతున్నప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ కుక్క చేసి పెద్ద పెద్దగా అరుస్తుంది. దాంతో వాళ్ళిద్దరికి భయం వేసి మేము వెళ్తాం రేపు వస్తాం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో హీరోయిన్ కోపం వస్తుంది. మాట్లాడక ఇద్దరు మనుషులతో మాట్లాడుతుంటే మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి గోల్ చేస్తున్నావు అని చెప్పేసి ఆ కుక్కను తీసుకుని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడనమాట. ఎందుకంటే చెకప్ చేయించడానికి. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ ఏమంటాడంటే ఇంకొక 6 నెలల్లో డెలివరీ అవుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ బయటకు వచ్చేస్తారు. కాకపోతే హీరోయిన్ కారులో కూర్చున్న తర్వాత ఏమంటుందంటే మనకి పెళ్ళై కేవలం కొన్ని రోజులు మాత్రమే అవుతుంది,
ఉంటుంది. అందులో నీ కొన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది. ఈ విషయం కనుక ఊర్లో ఉన్న వాళ్ళకి తెలిస్తే నీ పరువు పోతుంది కదా అని చెప్పేసి అంటంతో ఎందుకు పోతుంది నా పరువు అని చెప్పేసి అంటాడు. లేదు లేదు నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు కదా అందరూ అని చెప్పేసి అంటంతో వాళ్ళు అలా మాట్లాడుకోరు, అందరూ మంచి వాళ్ళే, కాకపోతే మాకున్న ఇల్లులు కొంచెం దూరంగా ఉండొచ్చేమో కానీ మేమందరం ఒకరికొకరు బాగా తెలుసు, అయినా సరే మన గురించి తప్పుగా ఎందుకు అనుకుంటారు, ఒకవేళ అనుకున్నా గానీ పట్టించుకోవాల్సినంత అవసరం ఏముంది, మనం తప్పుటోళ్ళం కాదు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది అనమాట. వీడేంట్రా బాబు ఇంత మంచోళ్ళ ఉన్నాడు, బేసికల్ గా వీడికి ఎక్కువ జనం కలవక మంచోడయ్యాలా లేకపోతే ఉన్న ప్రతి ఒక్క మనిషి మంచోడు అనుకుంటున్నాడా అని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. కానీ హీరో మాత్రం ఏమంటాడంటే మన గురించి ఎవ్వరు తప్పుగా అనుకోరు, ఒకవేళ అనుకున్నా కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఏం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో కోసం అని చెప్పేసి బుక్ చూసి ఒక వంట ప్రిపేర్ చేస్తుంది అనమాట కోడిగుడ్డుతో. దాంతో హీరోయిన్ తినమంటుంది. హీరో కూడా తింటూనే ఉంటాడు, చాలా బాగుందని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఫేస్ రియాక్షన్ మాత్రం తెలిసిపోతుంది వంట సరిగా కుదరలేదని చెప్పేసి. ఎక్కడ హీరోయిన్ బాధపడుతుందో అని చెప్పేసి వంట బాగుందని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే ఏమండి బాగోలేదంటే బాగోలేదని చెప్పండి, ఎందుకు ఇబ్బంది పడతారు మీరు, ఈసారి మీకోసం నేను చాలా బాగా వంట చేస్తా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే బయట మాత్రం సడన్ గా హీరో వల్ల బావ వస్తాడనమాట. బావ అంటే హీరో వల్ల అక్క భర్త అనమాట. సో హీరో వాళ్ళ అక్క కూడా వస్తుంది. సో బావ ఏంటంటే క్రెయిన్ తీసుకొస్తాడు, ఒక చిన్నపాటి క్రెయిన్, ఎందుకంటే హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ కావాలని చెప్పింది కదా, అందుకని హీరో తెప్పిస్తాడు. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, నేను ఏదో సరదాగా అడిగితే మీరు నిజంగానే చేస్తున్నారని చెప్పేసి. అందులోను హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ బావ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ రెడీ చేద్దాం అని చెప్పేసి వెళ్తారు. మరోవైపు హీరోయిన్ ఆ తర్వాత హీరో వాళ్ళ అక్క వాళ్ళ కూతురు ఇద్దరు పిల్లలు ఉంటారనమాట. ఆ ఇద్దరు పిల్లలు ఏంటంటే సరదాగా ఆడుకుంటూ ఉంటారు. మరోవైపు హీరో వాళ్ళ అక్క ఏంటంటే హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆవిడ మాటలు విన్న తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది, ఎందుకంటే ఈవిడ కూడా హీరోలా చాలా మంచిదన్నమాట. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్కువ మంది మనుషులతో కనెక్ట్ అవ్వరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, చక్కగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటారు. అందులో హీరోయిన్ అడుగుతుంది అనమాట, మీ అమ్మగారు నాన్నగారు ఎక్కడ ఉండేవాళ్ళు అని చెప్పి అంటంతో వాళ్ళు చనిపోయారండి, కాకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒక చిన్న పడి ప్లేస్ చూపిస్తుంది, దూరంగా ఉండేవాళ్ళు అని చెప్పేసి. అక్కడ ఒక పాడు బండి ఇల్లు ఉంటుంది అనమాట, అక్కడ చిన్న యాంటిక్ పీసెస్ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి అంటుంది. అందులోనూ హీరోకు తమ్ముడు ఉండేవాడని, వాడు యుద్ధంలో చనిపోయాడని, సో అప్పటి నుంచి హీరో ఏంటంటే కొంచెం బాధగా ఉంటున్నాడని చెప్పేసి అంటుంది అనమాట. మరో పక్క మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ బావ ఏంటంటే గుంట తీద్దామని చూస్తారు కానీ అస్సలు వర్కౌట్ అవదు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ బర్త్డే అనమాట. దాంతో హీరో చర్చిలో అందరికి పార్టీ ఇస్తాడు, అందరూ అక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటూ ఉంటారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే డాన్స్ చేయాలని ఉంటుంది, కాకపోతే హీరోయిన్ ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. అందులోనూ కాళ్ళు చేతులు ఊపుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ అర్థం చేసుకొని సరే పదండి డాన్స్ చేద్దాం అని చెప్పేసి అంటుంది. ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వంటగదిలో వంట చేసుకుంటున్నప్పుడు వాళ్ళ పొలంలో పనిచేసే జపనీస్ అక్కా చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వస్తారనమాట. వాళ్ళని చూసిన తర్వాత కూడా హీరోయిన్ నవ్వుకుంటే మీరు వచ్చారా అని చెప్పేసి వెంటనే వాళ్ళిద్దరికి కూల్ డ్రింక్స్ తీసుకెళ్లేస్తుంది. అందులోనూ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ అడుగుతుంది అనమాట, మీరు ఈ వార్ జరగక ముందు ఎక్కడున్నారని చెప్పి అంటే కాలిఫోర్నియాలో ఉన్నాము, మేము ఎదురు చదువుకుంటూ ఉన్నాం, కాకపోతే ఎప్పుడైతే ఈ యుద్ధం మొదలైందో మా అందరిని తీసుకొచ్చి క్యాంపులో పడేశారు, ఇది ఎప్పుడైపోతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అందులోనూ ఆ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ నాన్న ఏంటంటే టైలర్ అనమాట. సో ఆయన కూడా చెప్పాడు అనమాట, మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఆ దేశాన్ని గౌరవించాలని చెప్పేసి మా నాన్న చెప్తూ ఉంటాడు, మేము కూడా ఈ దేశాన్ని గౌరవిస్తున్నాం, కాకపోతే యుద్ధం జరుగుతుంది కదా అందుకని ఇలా ఉన్నాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అయ్యో పాపం అని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ గర్భవతి అన్న సంగతి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. దాంతో వాళ్ళు ఏమంటారంటే మీరు ఎలాంటి బట్టలు వేసుకోకూడదు, గర్భవతి అయితే మేము కొంచెం డిఫరెంట్ గా ఉండే బట్టలు కుట్టుకొని తీసుకొస్తామని చెప్పేసి హీరోయిన్ కి మాటిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే బ్రేక్ టైం అయిపోతుంది అనమాట. వాళ్ళు ఏంటంటే బ్రేక్ టైం లో హీరోయిన్ తో మాట్లాడుతూ ఉన్నారు. బ్రేక్ టైం అయిపోయిన తర్వాత సరే అక్క వెళ్తాం అని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అక్క ఏంటంటే ఇద్దరిని భోజనానికి పిలుస్తుంది అనమాట. దాంతో హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అక్కతో ఆ తర్వాత వాళ్ళ బావతో పురావస్తు శాఖకి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే హీరోయిన్ పురావస్తు శాఖకి సంబంధించిన చదువు చదువుతుంది అనమాట. దాంతో హీరో కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది తనకు నచ్చినట్లు హీరో ఉంటున్నాడు అని చెప్పేసి. అందులోనూ హీరో మీద హీరోయిన్ కి మెల్లగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో భోజనం చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా హీరోయిన్ హీరోకి చాలా క్లోజ్ గా కూర్చుంటుంది. అందులో ఇంటికి వచ్చిన తర్వాత హీరో అయితే హీరోయిన్ కి చాలా దగ్గరగా వస్తాడు, హీరోయిన్ కూడా దగ్గరగా నుంచుంటుంది. కాకపోతే హీరో ముద్దు పెట్టుకోబోయే టైంకి తాను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో బేసికల్గా హీరోయిన్ కి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. హీరో చాలా మంచివాడు, అందులో తనని పెళ్లి చేసుకున్నాడు, అలా అని చెప్పేసి హీరోతో ఉండాలా లేకపోతే తను మొట్టమొదటిగా ప్రేమించిన ఆ సైనికుడు కోసం వెయిట్ చేయాలని చెప్పేసి హీరోయిన్ కన్ఫ్యూజన్ లో ఉంటుంది. దాంతో హీరోయిన్ అలాగా పైకి వెళ్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ బయట కూర్చొని ప్రశాంతంగా బుక్ చదువుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత చెల్లెలు ఇంట్లో తీసుకొచ్చుకుంటుంది. ఏంటి సడన్ గా వచ్చావని చెప్పేసి అంటంతో ఏముంది మా ఆయన పని మీద ఊరెళ్ళాడు, ఒక్కదాన్ని ఏమంటున్నాను అని చెప్పేసి నీ దగ్గరకు వచ్చాను, నువ్వు కూడా మా ఇంటికి వచ్చేసి ఓపెన్ అయిపోతుంది, ఎలాగో డెలివరీ టైం దగ్గర పడింది అని చెప్పేసి అంటంతో ఏం వస్తాంలే అని చెప్పేసి అంటుంది. అందులోను మరి ఇలాంటి ఇంట్లో ఒక్కతే ఎలా ఉంటున్నావు అని చెప్పేసి అంటంతో ఏముంది పక్కన జాపనీస్ వాళ్ళు ఉన్నారు
పనిచేసుకునే వాళ్ళు అక్కడ ఒక ఇద్దరు అమ్మాయిలు పరిచయం అయ్యారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే మరి నీ బాయ్ ఫ్రెండ్ లెటర్ పంపించాడని చెప్పేసి అంటంతో వాడు పంపిస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదులే, నేనే మర్చిపోతున్నాను చిన్నగా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు షాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తన చెల్లెల్ని హీరోకి పరిచయం చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఆశ్చర్యపోతుంది అనమాట, మీ ఆయన చాలా అందంగా ఉన్నాడు అని చెప్పేసి. ఎందుకంటే పల్లెటూరు అని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏదో అనుకుంటుంది అనమాట. సో మీ ఆయన బానే ఉన్నాడని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే పనంతా ముగించుకుని పైకి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాడు. హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా వాళ్ళ గదిలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే చూడక్క, ఎలాగో నీకు డెలివరీ టైం అయింది కాబట్టి నీకు డెలివరీ అయిన తర్వాత నీకు పుట్టే బాబు పాపో నేను పెంచుకుంటాను, నువ్వు మళ్ళీ నాన్న దగ్గరికి వెళ్ళు. ఆ తర్వాత హీరో నిన్ను ఇబ్బంది పెడతాడని చెప్పు, తాగొచ్చి కొడుతున్నాడని చెప్పి అనడంతో చూడు నేను ఆ మాట చెప్పినా సరే ఇక్కడున్న వాళ్ళు ఎవరు నమ్మరు, అందులోనూ నాకు పెళ్లి చేసిన ఆ చర్చి ఫాదర్ నమ్మడు, ఎందుకంటే హీరో అంత మంచివాడని చెప్పేసి అంటుంది. అందులోనూ నేను ఇక్కడ నుంచి వదిలిపెట్టి రాలేను, ఎందుకంటే తను చాలా మంచోడు, అతని గురించి గనక అబద్ధం చెప్తే నాకు పాపం తగులుతుంది, కాబట్టి భగవంతుడు నన్ను ఇటు తీసుకెళ్తారు అటే వెళ్దామని చెప్పేసి హీరోయిన్ తన చెల్లెలు చెప్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా సరేనక్క, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, నీకే సమస్య వచ్చినా నాకు చెప్పాలి అని చెప్పేసి మరుసటి రోజు ఉదయాన్నే హ్యాపీగా తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తున్నారు, ఇంట్లో తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు జపాన్ అమ్మాయిలతో మాట్లాడుతూ ఉంటుంది, వాళ్ళు వేసిన బొమ్మలు చూస్తూ ఉంటుంది. సడన్ గా ఒక రోజు ఒక అబ్బాయి ఫోటో ఉంటుంది అనమాట. అంటే ఆ అమ్మాయి డ్రాయింగ్ వేస్తుంది. ఆ డ్రాయింగ్ చూసి ఆ అమ్మాయి వాళ్ళ అక్క ఎవరి అబ్బాయి అని చెప్పేసి అంటుంది. లేదు ఊరికి డ్రాయింగ్ చేశా అని చెప్పేసి ఆ పేపర్ ని చింపేస్తుంది. బేసికల్ గా అమ్మాయి ఏంటంటే ఒకరిని లవ్ చేసింది అనమాట. కాకపోతే వాళ్ళ అక్కకి తెలియకుండా దాచిపెడుతుంది ఆ విషయం. ఇదిలా ఉంటే మరోవైపు ఈ ముగ్గురు కలిసి టౌన్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కోసం అని చెప్పేసి క్లాత్ కొంటారు. ఎందుకంటే హీరోయిన్ గర్భవతి కదా, రాను పొట్ట సైజు పెరుగుతుందని చెప్పేసి తనకి సపరేట్ గా నేనే క్లాత్ కుట్టాలని చెప్పేసి వీళ్ళిద్దరు అంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అది అమెరికా వాళ్ళు ఉండేది కదా, వాళ్ళందరూ ఏంటంటే జపాన్ అమ్మాయిలతో నువ్వు తిరుగుతున్నావు ఏంటని చెప్పేసి హీరోయిన్ వైపు అదులో చూస్తూ ఉంటారు. అందులోని హీరోయిన్ కి వార్నింగ్ ఇస్తారు. దాంతో హీరోయిన్ మాత్రం ఏం పట్టించుకోదు, కానీ వాళ్ళు మాత్రం బాధపడతారనమాట. ఈ యుద్ధం ఎప్పుడైపోతుందో, మేము ప్రశాంతంగా ఇక్కడ ఎప్పుడు తిరగలము అని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళు షాపింగ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ముగ్గురు కారులో వస్తూ ఉంటారు. కాకపోతే ఆ విషయాలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ వస్తూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళని క్యాంప్ దగ్గర వదిలిపెట్టేసి తిరిగి ఇంటికి వచ్చే దారిలో సడన్ గా బండి ఆగిపోతుంది. బేసికల్ గా హీరో ఏంటంటే వెనకాల పెట్రోల్ ఎప్పుడు స్టాక్ ఉంచుతాడు అనమాట. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉండదు కదా, అందుకని స్టాక్ ఉంచుతాడు. ఆ తర్వాత దాంట్లో ఫిల్ చేసుకుంటుంది. కానీ పక్కన ఒక పాడు బండి ఇల్లు ఉంటుంది, అది ఎవరిదో కాదు హీరో వాళ్ళదే అనమాట. ఇంతకు ముందు వాళ్ళ అక్క చెప్పింది కదా ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్పేసి. లోపలికి వెళ్ళి చూస్తే చాలా ఓల్డ్ సామాన్లు ఉంటాయి. బేసికల్ గా హీరోయిన్ ఏంటి ఆర్కియాలజీ చదువుకుంటూ ఉంటుంది కదా, అందుకని తనకి పాత వస్తువులు అంటే చాలా ఇష్టం అనమాట. వాటిని ఇంటికి తీసుకొచ్చి మరి హీరోకి చూపిస్తుంది, ఇవి ఎంత బాగున్నాయో చూడు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరుసటి రోజు హీరోయిన్ దగ్గరికి ఆ జపాన్ అక్క చెల్లెలు వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే మా నాన్నగారు ఒంట్లో బాగాలేదు, అందుకని మేమే కుట్టాము, కాకపోతే కొంచెం అరాకొర కుట్టాము, ఏం ఫీల్ అవ్వకండి అని చెప్పేసి అంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే బాధపడుతూ ఉంటారనమాట, ఎప్పుడు యుద్ధాలు అయిపోతాయో, మా జీవితాలు ఎప్పుడు మామూలుగా అవుతాయో అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. హీరోయిన్ కూడా బాధపడుతుంది పాపం. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ క్యాంప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని వదిలిపెడుతుంది. కాకపోతే ఆ జాపనీస్ అక్క చెల్లెల్లో చెల్లి వచ్చేసి హీరోయిన్ తో ఏమంటుందంటే, మీరు ఇంతకు ముందు చూశారు కదా నా డైరీలో ఒక పేపర్ లో ఒక అబ్బాయి బొమ్మ గీశాను, ఆ అబ్బాయి నేను లవ్ చేస్తున్నాను, అతను అమెరికన్ సోల్జర్ అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ అవుతుంది అనమాట, అవునా అని చెప్పేసి. అందులో నా అబ్బాయి కూడా నన్ను లవ్ చేస్తున్నాడు, మీకు ఏదో ఒక రోజు పరిచయం చేస్తా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ తప్పకుండా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ ఇంతకు ముందు తెచ్చుకుంది కదా పాతకాలపు వస్తువులన్నీ, అవన్నీ హీరో తగలబెడుతూ ఉంటాడు. ఏమైందండి మీకు అని చెప్పి అడిగితే, ఏముందేంటి ఇవన్నీ పాతకాలపు వస్తువులు కదా మనకెందుకని చెప్పి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కి అవంటే చాలా ఇష్టం. దాంతో కోపం వచ్చేసి హీరోయిన్ లోపలికి వెళ్తుంది. అయ్యో నాకు తెలియక చేశాను సారీ అని చెప్పేసి అంటాడు. పాపం హీరోయిన్ మాత్రం బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే ఒక లెటర్ రాస్తాడు అనమాట, నేను ఏదో తెలియక చేశాను, నీకు గనక అలాంటి వస్తువులు ఇంట్రెస్ట్ అయితే మన ఇంటి బేస్మెంట్ లో చాలా ఉన్నాయి, మా పూర్వీకులు వాడిన వస్తువులు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా కిందకి వెళ్ళి చూస్తే నిజంగానే చాలా ఉంటాయి. వాటన్నిటిని హీరోయిన్ కలెక్ట్ చేసుకుని ఇంట్లో గోడ కొట్టిస్తూ ఉంటుంది అనమాట, ఇవి చూడటానికి అందంగా ఉంటాయి అని చెప్పేసి. దాంతో హీరో కూడా సచ్చినట్టు చేయలేక పనులు చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ రోజు మధ్యాహ్నం పూట ఇంట్లోకి ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇప్పిస్తాడు. ఎందుకంటే హీరోయిన్ కి మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంది కదా, అందుకని కనెక్షన్ ఇస్తుంది. ఇంకేముంది హీరోయిన్ మామూలుగా ఆనందపడదు, అందులోనూ పట్నంలో ఉండే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే రోజులు గడుస్తూ ఉంటాయి. అలాగే హీరోయిన్ ఎంతగానో ఆనందంగా ఉంటుంది. క్రిస్మస్ కూడా వస్తుంది అనమాట. అది కూడా క్రిస్మస్ రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, హీరో బయటికి వెళ్ళాడని చెప్పేసి తన కోసం బుక్ లో ఒక కేక్ రెసిపీ చూసి తన కోసం అని చెప్పేసి స్పెషల్ గా కేక్ చేస్తుంది. అదే సమయంలో హీరో కూడా ఇంటికి వస్తాడు, కాకపోతే కోపంగా ఉంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఇంట్లో ఉన్న కుక్కను కూడా బయటికి తరిమేస్తాడు. ఏమైందని చెప్పేసి అంటంతో నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి నీకు లెటర్ వచ్చిందని చెప్పేసి అంటాడు. అది విన్న తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. అందులోని హీరోడికి క్వశ్చన్ ఏంటంటే, మన ఇద్దరికి పెళ్ళైందన్న సంగతి నీ బాయ్ ఫ్రెండ్ కి తెలియదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే,
నేనే తనకు లెటర్ రాశానని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత హీరో ఎంతగానో బాధపడతాడు. నాకు కొంచెం పని ఉంది, రేపు పొద్దున్నే వస్తాను, ఇంట్లో ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఇంకా బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో తిరిగి ఇంటికి వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ఓపెన్ అవుతుంది. చూడు, ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనే మైండ్ సెట్ తో వచ్చానే తప్ప నేను ఇక్కడే జీవితాంతం ఉండాలి అనే మైండ్ సెట్ తో రాలేదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నీ మంచితనం చూసిన తర్వాత, నువ్వు అందరినీ ప్రేమించే విధానం చూసిన తర్వాత, అందరూ నిన్ను గౌరవించే విధానం చూసిన తర్వాత నేనే మెస్మరైజ్ అయిపోయాను. నువ్వంటే నాకు చాలా ఇష్టము. కాకపోతే నేను ఇంతకు ముందు లెటర్ రాశాను వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం నువ్వంటే నాకు చాలా ఇష్టము, నన్ను అర్థం చేసుకో, సారీ అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా హీరోయిన్ దగ్గరకు వచ్చి తనకు ముద్దు పెడతాడు. ఆ తర్వాత నవ్వుతూ మాట్లాడతాడు. వెంటనే తన భార్యని అంటే హీరోయిన్ ని వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. తన ఇంట్లో పిల్లలతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ అక్క ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుందన్నమాట. ఇలా తన బాయ్ ఫ్రెండ్ కి లెటర్ రాసింది, వాడు మళ్ళీ తనకి రిప్లై లెటర్ రాసింది. ఈ విషయం కాస్త హీరోకి తెలిసింది, మొత్తం చెప్తుంది. దాంతో హీరో వాళ్ళ అక్కే స్టన్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు అని చెప్పేసి. అందులోనూ హీరోయిన్ కి తన బాయ్ ఫ్రెండ్ ఏం లెటర్ రాశాడంటే, చూడు నువ్వు గర్భవతి అంటున్నావు, అది నా వల్లే వచ్చిందని నమ్మకం ఏంటని చెప్పేసి రాస్తాడనమాట. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ వాడి మీద ఉన్న కాస్తో కోస్తో ఇష్టం కూడా మొత్తం పోతుంది అనమాట. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే, వాడు నన్ను మోసం చేశాడు అనే బాధ కంటే ఇలాంటి మంచి వ్యక్తి నా గురించి బాధపడుతున్నాడు, నేను ఇబ్బంది పెట్టాను అనే బాధ నాకు ఎక్కువైపోయింది. నెక్స్ట్ మనం థ్యాంక్స్ గివింగ్ డే పార్టీ చేసుకుంటాం కదా అందరు కలిసి, ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను, నీ తమ్ముడిని ఇబ్బంది పెట్టనని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అక్క ఏమంటుందంటే, చూడమ్మా నీకు చెప్పాను కదా ఇంతకు ముందు వాడికి ఒక తమ్ముడు ఉన్నాడని, వాడి తమ్ముడు అంటే వాడికి ప్రాణం. ఇద్దరు అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళు కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళు. కాకపోతే వాడేంటంటే యుద్ధం అని చెప్పేసి దేశం అని చెప్పేసి వెళ్ళి అక్కడ చనిపోయాడు. ఆ తర్వాత మా తమ్ముడు అసలు మనిషిలాగే లేడు. ఇప్పటి వరకు వాడు నవ్వలేదు. కాకపోతే వాడి జీవితంలోకి నువ్వు వచ్చిన తర్వాత వాడు నవ్వటం మొదలు పెట్టాడు, ప్రశాంతంగా ఉండటం మొదలు పెట్టాడు. సో మేము కూడా అంతా బాగానే కుదిరింది కదా అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే నువ్వు ఈ మాట చెప్పేసరికి మాకేం అర్థం కావట్లేదు, కానీ ఒక్క మాట నిజం చెప్తున్నాను ఇంకో అని చెప్పేసి హీరో వాళ్ళ అక్క ఏమంటుందంటే, వెళ్ళిపోతే ఇప్పుడే నువ్వు వెళ్ళిపో, ఎలాగోలా నా తమ్ముడిని నేను రికవర్ చేసుకుంటాను, కానీ థ్యాంక్స్ గివింగ్ డే రోజు అప్పుడు వెళ్ళిపోయి నువ్వు వాడిని ఇంకా బాధ పెట్టమాకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంటే ఈ రోజు తనని బాగా చూసుకునేది, తనకి ఏదైనా సమస్యలు వస్తే చెప్పుకునేది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. ఏమైంది ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బరస్ట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే మా అమ్మగారు చనిపోయిందో అప్పుడు మా నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు. అందులోనూ ఆయన జీవితంలో ఆయన బాగా బిజీ అయిపోయాడు, బిజినెస్ అని చెప్పేసి మొత్తం చూసుకుంటూ ఉన్నాడు. నేను మాత్రం ఒంటరిగా ఉన్నాను, నాతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు లేరు, నా చెల్లెలు కూడా వేరే చోట చదువుకుంటూ ఉంది. అలాంటి సమయంలో నాకు ఒకడు పరిచయం అయ్యాడు, వాడు ఇప్పుడున్న నా బాయ్ ఫ్రెండ్ గాడు. కాకపోతే వాడు కూడా నన్ను మోసం చేశాడు. నన్ను మోసం చేస్తే బానే ఉంది, కానీ నా వల్ల నువ్వు మోసపోతున్నావు కదా, అదే నాకు బాధగా ఉందని చెప్పేసి జరిగింది మొత్తం చెప్పడంతో హీరో మాత్రం నువ్వేం కంగారు పడుకో, నేను చెప్పానా బాధపడుతున్నానని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు. దాంతో హీరోయిన్ మాత్రం ఇలాంటి మనిషి నాకు జీవితంలో దొరకటం ఒకే ఒక్కసారి దొరుకుతాడు, ఇప్పుడు గనక మిస్ చేసుకుంటే ఇంకా జీవితంలో దొరకడు అని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇంట్లో థ్యాంక్స్ గివింగ్ డే పార్టీ జరుగుతుంది అనమాట. అందరూ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తూ ఉంటారు. అదే సమయంలో హీరో కూడా భగవంతుడికి థ్యాంక్స్ అని చెప్పేసి ఒక విషయం చెప్తాడు. నా తమ్ముడిని నా జీవితం నాకు వేస్ట్ అనిపించింది, కాకపోతే నా తమ్ముడు ప్లేస్ లోకి ఇప్పుడు నా భార్య వచ్చింది, తను వచ్చిన తర్వాత నా జీవితానికి ఒక కొత్త అర్థం వచ్చిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఎమోషనల్ అయిపోతుంది. హీరోయిన్ ఏమంటుందంటే, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను నా జీవితంలో ప్రేమగా చూసుకుంది మా అమ్మ, ఆ తర్వాత నా భర్త నాకు దొరకటం నా అదృష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు హీరో వాళ్ళ అక్కకి అర్థమైపోతుంది అనమాట, హీరోయిన్ ఇష్టపడుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, జీవితాంతం కలిసి ఉండాలి నా భర్తతో అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతా అయిపోతుంది అనమాట. కాకపోతే హీరోయిన్ ఏంటంటే ఇప్పుడు డెలివరీ కోసం అని చెప్పేసి పుట్టింటికి వెళ్ళాలి, అందుకని తను బయలుదేరుతుంది. అందులోనూ హీరోయిన్ ఏంటంటే హీరో మొహం చుట్టానికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ కి లెటర్ రాసింది కదా. కాకపోతే హీరో ఏమంటాడంటే, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నప్పుడు నీకు రింగ్ తొడగలేకపోయాను, ఎందుకంటే ఆ రింగ్ ఇంట్లోనే మర్చిపోయాను, కానీ ఆ రింగ్ మాత్రం ఇప్పటి వరకు జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను, ఎందుకంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నువ్వే నా భార్య, నీ కడుపులో పెరుగుతున్న పిల్లలు నా పిల్లలు అని చెప్పేసి హీరోయిన్ కి ఉంగరం దొరుకుతాడు. దాంతో హీరోయిన్ కూడా మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి తాను కూడా ఓపెన్ అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే చేతికి ఉంగరం పెట్టుకొని తన పుట్టింటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్ళేటప్పుడు క్యాంప్ దగ్గరికి వెళ్ళి ఆ జపాన్ సిస్టర్స్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత అందులో చిన్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ ని వెహికల్ లో చోట డ్రాప్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే హీరోయిన్ కి అప్పుడే తెలుస్తుంది ఆ విషయం ఏంటంటే అతను అమెరికన్ కాదు, జపాన్ సోల్జర్ అనమాట. బేసికల్ గా అమ్మాయి జపాన్ సోల్జర్ ని లవ్ చేసింది, యుద్ధం కారణంగా అతను ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాడు, అతన్ని దేశం దాటించాలని చెప్పేసి ఈ అమ్మాయి మాస్టర్ ప్లాన్ వేసి అమెరికన్ సోల్జర్ డ్రెస్ కుట్టి అతనికి వేసింది అనమాట. అదే సంగతి. అలా వీళ్ళు నలుగురు కారులో వెళ్ళేటప్పుడు హీరోయిన్ తిడుతుంది, నీకైనా
నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇతను గనక పోలీసులకు దొరికితే నువ్వు తప్పించావని తెలిస్తే నీ కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి మాత్రం ఏమోదంతా నాకు తెలియదు, ఇతను దేశం దాటి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే సరే మీరిద్దరు ఇక్కడ దిగండి, ఇతను నేను వేరే చోట డ్రాప్ చేస్తానని చెప్పేసి అంటుంది. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ మాత్రం అతన్ని డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్లి ఏం చేస్తుందంటే చూడు, నువ్వు గనక దొరికితే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు, కాకపోతే యుద్ధం అయిన తర్వాతే వదిలిపెడతారు, నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి పిచ్చి పిచ్చి వేషాలు వేయి మాకు, కాబట్టి మా ఇంట్లో నా మరిది అంటే హీరో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, అతను సోల్జర్ కదా, అతని డ్రెస్ ఉంటుంది అని చెప్పేసి తానేం చేస్తుందంటే ఇంట్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బండి తాళం అక్కడే పెట్టి ఆ డ్రెస్ వేసుకొని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో బండి తీసుకొని అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి అతను కూడా పైకి వెళ్తాడు అనమాట, ఎందుకంటే హీరో వాళ్ళ తమ్ముడు బట్టలు వేసుకోవడానికి. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ట్రక్ లో హీరో ఎప్పుడు చూసిన ఎక్స్ట్రా పెట్రోల్ క్యాన్ పెడతారు కదా, ఆ క్యాన్ అని హీరోయిన్ తీసేస్తుంది. ఎందుకంటే వీడు ఆ ట్రక్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ పోలీసులకు ఫోన్ చేసి సగం దూరంలో ఉన్నప్పుడు పట్టిస్తుంది అనమాట. పట్టించిన తర్వాత ఇతన్ని పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ దేశంలో చిక్కుకున్న జపాన్ సైనికుడు అని చెప్పేసి తనని వాళ్ళ రిమాండ్ లో తీసుకుంటారు. యుద్ధం మొత్తం అయిపోయిన తర్వాత వదిలేస్తారు. ఇదే కరెక్ట్ అని చెప్పేసి హీరోయిన్ ఈ నిర్ణయం తీసుకుంటుంది. అందులోనూ హీరోయిన్ ఇలా తీయడానికి కారణం ఏంటంటే బేసికల్ గా మనోడు బోర్డర్ దాటేటప్పుడు కాల్ చేస్తారు, తను చనిపోతాడు. అలా కాకుండా తను పోలీస్ స్టేషన్ లో ఉండి యుద్ధం అయిపోయిన తర్వాత బయటికి రావడం కరెక్ట్ అని చెప్పేసి ఈ పని చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ జపాన్ సైనికుడు కోసం ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి బట్టలు కుట్టారు కదా, దాన్ని తగలబెట్టేస్తుంది. ఎందుకంటే దాన్ని కుట్టింది ఎవరు అని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు బయటపడతారు కదా, వాళ్ళకేం కాకుండా ఉండాలని చెప్పేసి హీరోయిన్ ఆ పని చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ ఇంట్లో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ సోల్జర్ గాడు ఉంటాడు అనమాట. వాడేంటంటే ఇక బయలుదేరతానని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటదంటే కాఫీ పెడతాను తాగు వెళ్ళి అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఆ సోల్జర్ గాడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు హీరోయిన్ మాట వినకుండా. బేసికల్ గా హీరోయిన్ కావాల్సింది కూడా అదే అనమాట. అదే సమయంలో హీరోయిన్ పోలీసులకు ఫోన్ చేసి పలానా ఏరియాలో పలానా రూట్ లో ఒక అతను తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు, అతను జపాన్ సోల్జరు, భయం వేసి ఏం చేయాలో తెలియక పారిపోతున్నాడు, కాబట్టి పట్టుకోండి, కానీ కొంచెం మంచోళ్ళలో ఉన్నాడు చూడండి అని చెప్పేసి అంటంతో పోలీసులు కూడా సరేనండి అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే బయట బట్టలు తగలబెడుతుంది కదా, ఆ తగలబెట్టే బట్టల్లో తన మెల్లో ఉన్న చైన్ కూడా వేసేస్తుంది. ఎందుకంటే అందులో తన బాయ్ ఫ్రెండ్ గడి ఫోటో ఉంటుంది కదా, నీ దరిద్రం నాకు వదిలిందని చెప్పేసి ఆ మంటల్లోనే దాన్ని వేసేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు పారిపోతున్న సోల్జర్ ని అమెరికన్ పోలీసులు పట్టుకుంటారు, రిమాండ్ కి తరలిస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ కి ఏంటంటే పురుటి నొప్పులు స్టార్ట్ అవుతాయి అనమాట. తాను చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, చుట్టూ ఎవరు లేరని చెప్పేసి. అదే సమయంలో మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ బావ అక్కడికి వస్తారనమాట. హీరో ఏంటంటే హీరోయిన్ చూసి షాక్ అయిపోతాడు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఇంకా వెళ్ళలేదని చెప్పేసి అంటాడు. లేదు లేదు నాకు డెలివరీ అవ్వబోతుంది, నాకు పుట్టే పిల్లో పాపో ఇక్కడే పుట్టబోతున్నారని చెప్పేసి అంటంతో హీరో ఆనందంతో హీరోయిన్ ఎదుకుంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ బావ ఏంటంటే నేను వెళ్ళి మీ అక్కని తీసుకొస్తా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అక్క వస్తుంది అనమాట. బేసికల్ గా ఆవిడ ఏంటంటే పురులు పోస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కి పురుడు పోస్తుంది. చూస్తే ఒక అందమైన బాబు పుడతాడు. ఇంకేముంది, హీరో అయితే ఎంతగానో ఆనందపడతాడు, తన కొడుకులా చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ అక్క అయితే ఎంతగానో ఆనందపడుతుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో తన కొడుకుని తీసుకుని తన భార్యని తీసుకుని సరదాగా బయటకు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా బాగుందా? బాగుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు బాగుంది అంటే మాత్రం ఇలాంటి సినిమాలు ఎక్కువ చేస్తాను. అందుకని ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.